హాయ్ ఫ్రెండ్స్. సో తమిళ్ చూసారు కదా, నో ఇన్వెస్ట్మెంట్ తో మనీ అనేది సంపాదించుకోవచ్చు. అంటే ఏ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మనీ సంపాదించుకోవచ్చు. చాలా ఈజీ మెథడ్ అనమాట ఇది. ఎవరైనా చేయొచ్చు. ఈ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో స్కిప్ మాత్రం చేయకుండా, స్కిప్ చేస్తే మంచి ఇన్ఫర్మేషన్ పోతుంది. సో మీకు అర్థం కాదు స్కిప్ చేస్తే. సో అందుకని స్కిప్ మాత్రం చేయకుండా సో ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో నేను క్లారిటీ చెప్తాను, మీకు క్లారిటీగా వినండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ అయితే చేయండి. ఎందుకంటే మీలాంటి న్యూ క్రియేటర్స్ కూడా ఈ వీడియోని బూస్ట్ అవుతుంది. సో వాళ్ళు కూడా మనీ అని సంపాదించుకోవాలి కదా. సో అలా సంపాదించుకోవాలంటే మీ సపోర్ట్ వల్ల అవుతుంది. సో లైక్ అయితే చేయండి. అండ్ సోది లేకుండా అయితే టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో జీరో ఇన్వెస్ట్మెంట్ తో ఎవరైనా చేయొచ్చు అనమాట. ఇవి ఎవరైనా మీ దగ్గర మంచి స్కిల్స్ ఉంటే దీంట్లో మంచి మనీ అనేది సంపాదించుకోవచ్చు. సో అదేంటో చెప్తాను వినండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి యూట్యూబ్ లో మీకు మంచి కంటెంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ టెక్ వీడియో చేద్దాం అనుకున్నా, లేకపోతే రివ్యూస్ చేద్దామని అనుకున్నారు అనుకోండి. సో మీరు బ్లాగ్స్ చేసినా పర్లేదు, మీకు ఏ కంటెంట్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ కంటెంట్ యూట్యూబ్ లో చెప్పాలన్నమాట. మీకు వచ్చింది రాంది ఖచ్చితంగా మీరు యూట్యూబ్ లో చేయండి. కన్సిస్టెన్సీగా మీరు అప్లోడ్ చేయండి. మీకు ఖచ్చితంగా మానిటైజేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో 2 years పట్టచ్చు, 3 years పట్టచ్చు, 4 years పట్టచ్చు, కనీసం 5 years పట్టినా కూడా మీరు ఒకసారి మానిటైజేషన్ కంప్లీట్ అయితే మీరు ఖచ్చితంగా మీరు అనేది మనీ అనేది సంపాదించుకోవచ్చు. ఈజీగా ఇంట్లో నుంచి సంపాదించుకోవచ్చు. చాలా ఈజీ మెథడ్ అనమాట యూట్యూబ్ అనేది. సో ప్రతి ఒక్కరు యూట్యూబ్ లో చాలా మంది డబ్బులు సంపాదించిన వాళ్ళు, చాలా మంది బాగుపడిన వాళ్ళు, అంటే చాలా మంది రిచ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట యూట్యూబ్ లో. సో మీరు ఏ కంటెంట్ నిర్ణయించుకుంటారో అది మీ ఇష్టం. సో మీకు ఏ కంటెంట్ చేయాలో తెలియకపోతే నేను నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. సో మంచి కంటెంట్, ఏ కంటెంట్ చేస్తే మంచి మోటివేషన్ అవుతుంది, ఏ కంటెంట్ చేస్తే మంచి బాగుంటుందో నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో మీరు చూడండి. సో సెకండ్ పాయింట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ అంట. ఇన్స్టాగ్రామ్ అయితే చాలా మంది ప్రమోషన్స్ అని, కొలాబరేషన్స్ అని, సో ఈ విధంగా కూడా మనీ అనేది సంపాదించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రమోషన్స్ అంటే, నాకు బిజినెస్ ఉంది, నా బిజినెస్ ని నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అనుకోండి, అంటే దగ్గర 10,000 followers లేకపోతే మంచి వ్యూస్ ఉన్నాయి, 1K 1 lakh వ్యూస్. సో ఈ టైప్ లోనే అనమాట మీకనే వ్యూస్. సో నేను ఏం చేస్తాను, మిమ్మల్ని పిలిచి నా బిజినెస్ ప్రమోషన్ అని చేయమంటాను అనమాట. అంటే మీ ఛానల్ అప్లోడ్ చేయడం, లేకపోతే నాకు ఛానల్ ఉందనుకోండి, నా ఛానల్ కూడా నేను నా వీడియోస్ అప్లోడ్ చేయడం అనమాట. అంటే నా బిజినెస్ గురించి మీరు చెప్పడం అనమాట. అలా నా వ్యక్తి బిజినెస్ ఉంది, సో అందరూ వచ్చి ఇక్కడ కొనండి అని చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బట్టల షాప్ ఉంది అనుకోండి, నాకు బట్టల షాప్ ఉందని ఒక ఇన్ఫ్లుయెన్సర్ అనేది ప్రమోట్ చేస్తారు అనమాట. అంటే తన పేజ్ లో ప్రమోట్ చేస్తారు. సో అప్పుడైనా తన పేజ్ లో పలానా ప్లేస్ లో బట్టల షాప్ ఉంది కదా అని వచ్చి కొంటారు. సో ఈ విధంగా కూడా మీకు ప్రమోషన్ మంచి డబ్బులు వస్తాయి. కొలాబరేషన్ అంటే మీ ఛానల్ నా ఛానల్ కొలాబరేట్ చేయడం అనమాట. సో ఇది కొలాబరేషన్ అంటే. అండ్ మూడో వచ్చేసి ఎడిటింగ్ అంటే తమ్నీల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది తమ్నీల్ కావాలి, డిజైనర్ కావాలి, అండ్ ఫోటోగ్రాఫర్స్ కావాలి. వీడియో ఎడిటింగ్ అనేది చాలా మంది వీడియో ఎడిటింగ్ మీద బోలెడంత డబ్బులు సంపాదిస్తున్నారు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు వీడియో ఎడిటింగ్ స్కిల్స్ ఉన్నాయి, నేను ఎడిటింగ్ చేయగలను, తమ్నీల్ చేయగలను, డిజైన్ చేయగలను, సో నేను పోస్టర్ నేను చేయగలను అనుకుంటే వీడియో ఎడిటింగ్ అనేది ది బెస్ట్ ప్లాట్ఫామ్ అనమాట. ప్రతి ఒక్కరు వీడియో ఎడిటింగ్ చేయాలనుకుంటున్నాను. ఈ రోజుల్లో వీడియో ఎడిటింగ్ అనేది చాలా ఎక్కడ దొరకట్లేదు, చాలా కష్టమైపోతున్నారు. ప్రజలు ఏమైనా వీడియో చేయాలనుకుంటే నాకు టైం లేదు, నాకు ఖాళీ లేదు అంటున్నారు అనమాట. మీరు కానీ వీడియో ఎడిటింగ్ స్కిల్స్ నేర్చుకున్నారనుకోండి, ఖచ్చితంగా వీడియో ఎడిటింగ్ నేర్చుకుంటే మనీ అనేది చాలా సంపాదించుకోవచ్చు. పెద్ద పెద్ద క్రియేటర్స్ కి వీడియో ఎడిటింగ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కూడా ఉన్నారు, నాకు తమిళ్ క్రియేట్ చేయాలన్నా, డిజైన్ చేయాలి, నాకు రాదు. సో నేను వేరే వాళ్ళని ఎవరైనా అడిగాను అనమాట. అలా అడిగే బదులు మీకు మీరే వీడియో ఎడిటింగ్ అనేది స్కిల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కనీసం బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి వీడియో ఎడిటింగ్ మీద. సో అది చూసుకోండి. మూడో పాయింట్ అనమాట. మీరు మంచి డబ్బులు అనేది సంపాదించు వీడియో ఎడిటింగ్ ఖచ్చితంగా సంపాదించుకో. వీడియో ఎడిటింగ్ మీద ఫర్ ఎగ్జాంపుల్ వీడియో ఎడిటింగ్ ఎవరైనా తెలిసిన ఉంటే వాళ్ళు వెళ్ళి అడగండి అనమాట, వీడియో ఎడిటింగ్ మీద ఎంత డబ్బు సంపాదించుకోవచ్చు ఏంటి అనేది. సో ఇది ఫోర్త్ పాయింట్ వచ్చేసి మనకి మీషో. అంటే మీషో రీసేలింగ్ ఉంటుంది. మీషోలో కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి అనమాట. అంటే శారీసే కానీ, కిచెన్ వేర్ ఐటమ్సే కానీ, సో టెక్ మొబైల్సే కానీ, సో ఇవి రెండు రీసేలింగ్ అనమాట చేసుకోవచ్చు అనమాట. అంటే ఆ యాప్లు ఉన్నాయి. మీరు కొత్తగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెక్ ఉంది, మొబైల్స్ ఉన్నాయి, ఆ మొబైల్స్ ని మీరు కొని ఆ మొబైల్స్ గురించి మీరు రివ్యూ ఇచ్చారనుకోండి, సో ఆ విధంగా కూడా మంచిగా దాని మీద కమిషన్స్ అనేవి వస్తాయి అనమాట మీకు. అంటే అఫ్లైట్ మార్కెటింగ్ కింద మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఫోర్త్ పాయింట్ అదే. చాలా మీషోలో మంచి సంపాదించుకునే వాళ్ళు ఉన్నారనమాట. సో నేను దాని గురించి కూడా చెప్తాను, మీషో గురించి. సో క్లారిటీగా మీరు చూడండి. సో నేను చెప్తాను ప్రతిదీ, మీకు ఏదైతే డౌట్లు ఉన్నా ప్రతిదీ మీరు కామెంట్ చేయండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. అండ్ ఫిఫ్త్ వచ్చేసి మనకి, సో ఫిఫ్త్ది ఏంటంటే చాలా మందికి అఫిలియేటింగ్ మార్కెటింగ్ చేయాలనుకుంటారు. అఫిలియేటింగ్ మార్కెటింగ్ లో కూడా మంచి డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు. అంటే కమిషన్స్ వస్తాయి అనమాట అఫిలియేటింగ్ మార్కెటింగ్ కూడా.
ఎందుకంటే చాలా మంది ఈ రోజుల్లో డిజిటల్ మార్కెటింగ్ అని, అఫ్లియేటింగ్ మార్కెటింగ్ మీరు వినే ఉంటారు. అంటే డ్రాప్ షిప్పింగ్ అని. సో ఈ విధంగా కూడా మీకు ఈ మూడిట్లు కూడా నేను ఫుల్ డీటెయిల్స్ చేస్తాను. సో మీకేమన్నా ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.